మీరు ఇందాక చూసే కదా ఎలా ఉందనిపించింది, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో సుధీర్ గారు కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నేను ఇప్పటికి కూడా మొన్న కూడా ఏమంటే ఇంకొక సాంగ్ ఉంటే బాగుంటుందండి, ఇంకొక ఫైట్ ఉంటే బాగుంటుందండి, ఆయన కాంప్రమైజ్ అవ్వట్లేదు, సాటిస్ఫై అవ్వట్లేదు. సో లాస్ట్కి అందరూ కలిసి ఆయనతో కంప్లీట్ చేయించేసాం, లేకపోతే ఆయన కంప్లీట్ చేయడు. ఇంకా 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 అంటే డబ్బులు పెట్టడానికి ఎక్కడ ఆలోచించారండి ఆయన. ఆ క్వాలిటీ కానీ దాని అవుట్పుట్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంత బాగా చేశారు. ఇంకా అజయ్ విన్సెంట్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను చాలా బాగా అందంగా చూపించారు. నేను చాలా ఫ్రేమ్లో చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలా బాగా చూపిస్తున్నారు సార్ అని. ఎక్కడ డల్ అవ్వలేదు అసలు ఫ్రేమ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ స్వాతి గారు, ఈ సినిమాని ఆవిడైతే చెప్పాలంటే భుజాల మీద వేసుకుని తీసుకొచ్చారు. అలా లాస్ట్ మినిట్ దాకా కూడా ఆవిడ అంటే డైరెక్టర్ గారు వైఫ్ అవ్వచ్చు, బట్ ఆ ఇంట్రెస్ట్ అదంతా కూడా చాలా చాలా బాగా తీసుకొచ్చారు సినిమాని. అండ్ వెంకట్ గారితో నేను వర్క్ చేయడం, నేను వెంకటేశ్వర ఎప్పుడు మనం చిన్నప్పుడు అన్నయ్య సినిమా ఇవి చూసి అనుకునే వాళ్ళ, ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. అండ్ రాజ్ తరుణ్ ఈ సినిమాతో మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సో ఎక్కడ కూడా ఏదో షూటింగ్ చేస్తున్నట్టు మాకు ఎప్పుడు అనిపించలేదు. సో జస్ట్ వీఆర్ ఫన్ అంతే, ఇక్కడ ఎంజాయ్ చేస్తాం షూటింగ్. అండ్ మానస, సత్న, సిమ్రత్ కౌర్ అందరూ కూడా చాలా బాగా చేశారు సినిమాలో. అన్న మీతో కూడా వర్క్ చేయడం చాలా బాగుంది, మా ఇద్దరికి మంచి సీన్స్ కూడా పడ్డాయి. సో ఖచ్చితంగా ఈ సినిమాని తొందరలో థియేటర్కి తీసుకొస్తున్నాం, అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. షూటింగ్ అయిపోయిన తర్వాత అసలు మా ఇద్దరిని కంట్రోల్ చేయడం ఆయనతో అయ్యేది కాదు. షూటింగ్కి తీసుకురావాలన్నా అక్కడి నుంచి మేము మళ్ళీ వెళ్ళాలన్నా బయటకి, సో నెంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో వీ హ్యావ్ వెరీ గుడ్ టైం. థ్యాంక్ యూ.